హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించి అనాలిసిస్ ద్వారా రాబోయేటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో ఉన్నటువంటి తెలంగాణ హిస్టరీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతాయి, సో ఏ టాపిక్ నుంచి ఎక్కువగా దానికి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి దానికి అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్లో మనకు సబ్జెక్టుల వారీగా కూడా క్లాసెస్ చేయడం జరిగింది. ఇండియన్ సోషియాలజీకి సంబంధించి ఒక 31 వీడియోస్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కానీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ చేంజ్కి సంబంధించి కూడా క్లాసెస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి. సో దానికి సంబంధించి మీరు వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అక్కడ నుంచి దానికి సంబంధించి క్లాసెస్ చూడొచ్చండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వరంగల్ కోట మరియు కోటలోని లోపల కట్టడములకు సంబంధించి పరిగణించమన్నాడు. క్యాపిటల్ ఏ వచ్చేసి వరంగల్ కోటలోని షితాబ్ ఖాన్చే నిర్మించబడ్డ కుష్ మహల్, మాండూలో ఉన్నటువంటి హిందోల్ మహల్ యొక్క నమూనా అని చెప్పేసి ఇచ్చాడు. బి స్టేట్మెంట్ వచ్చేసి ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర మరియు క్రీడాభిరామం వరంగల్ కోటను గురించి విలువైనటువంటి సమాచారం తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. స్టేట్మెంట్ సి వచ్చేసి ప్రతాప చరిత్ర గ్రంథం ప్రకారం వరంగల్ కోటలో 88 బురుజులు కలవు అని చెప్పేసి ఇచ్చాడు. డి స్టేట్మెంట్లో శివయోగ సారము అనే గ్రంథం ప్రకారం వరంగల్ కోట శిలాఫలకమును గణపతి దేవుడు వేయించాడని చెప్పేసి ఇచ్చాడు. సో పైన ఇవ్వబడినటువంటి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించమని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ చూసినట్లయితే వరంగల్ కోటలో ఉన్నటువంటి షితాబ్ ఖాన్చే నిర్మించబడినటువంటి కుష్ మహల్. సో ఇక్కడ ఉన్నటువంటి కుష్ మహల్ వచ్చేసి మనకు మాండూలో ఉన్నటువంటి హిందోల్ మహల్ యొక్క నిర్మాణాన్ని పోలి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు వరంగల్ కోట లోపల ఉన్నటువంటి ఎత్తైనటువంటి నిర్మాణాన్ని మనకు షితాబ్ ఖాన్చే నిర్మాణం చేయబడిందండి. సో షితాబ్ ఖాన్చే నిర్మాణం చేయబడినటువంటి ఈ మహల్ పేరు వచ్చేసి మనకు కుష్ మహల్ అంటారు. దానికే మరొక పేరు వచ్చేసి మనకు షితాబ్ ఖాన్ మహల్ అని చెప్పేసి అంటారు. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే వరంగల్ కోట లోపల ఉన్నటువంటి నిర్మాణంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు బి స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర మరియు క్రీడాభిరామము వరంగల్ కోటను గురించి విలువైన సమాచారాన్ని తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు ప్రతాప చరిత్ర అనేటువంటి దాన్ని మనకు ఏకాంబ్రనాథుడు రాశాడండి. ప్రతాప చరిత్రను రచించినటువంటి మనకు వ్యక్తి ఎవరంటే ఏకాంబ్రనాథుడు. సో మనకు ప్రతాపరుద్ర యశోభూషణం మరి అది వేరే ఉంటుంది. ప్రతాపరుద్ర యశోభూషణం అంటే మాత్రం విద్యానాథుడు వస్తాడు. సో ఇది వేరియేషన్ చూసుకోండి. అదేవిధంగా మనకు సిద్ధేశ్వర చరిత్ర రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కార్య సర్వప్ప. సో కార్య సర్వప్ప అనేటువంటి వ్యక్తి మనకు సిద్ధేశ్వర చరిత్ర రాశాడు. అదేవిధంగా మనకు క్రీడాభిరామం. సో క్రీడాభిరామాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు వినుకొండ వల్లభాచార్యుడు. సో వినుకొండ వల్లభాచార్యుడు రచించినటువంటిదే క్రీడాభిరామం. సో ఇది మనకు ఏంటంటే ప్రేమాభినాటకం యొక్క అనువాదం అండి. సో మనకు ప్రేమాభినాటకం అనేటువంటి అనువాదం ఏంటంటే రావిపాటి త్రిపురాంతకుడు రాసినటువంటిది మనకు ప్రేమాభినాటకం. సో ప్రేమాభినాటకం అనేటువంటిది అనువాదము. సో క్రీడాభిరామాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు వినుకొండ వల్లభ మహత్యుడు. సో ఇది చూసుకోండి. సో ఈ 3 గ్రంథాలు కూడా మనకు వరంగల్ కోటకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. బి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు ప్రతాప చరిత్ర గ్రంథం ప్రకారం వరంగల్ కోటలో 88 బురుజులు కలవు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు 88 బురుజులు కాదు 45 బురుజులు ఉంటాయండి. మనకు వరంగల్ కోటలో ఉన్నటువంటి మొత్తం బురుజులు వచ్చేసి మనకు 45. సో మనకి 88 బురుజులు వచ్చేసి మనకు గోల్కొండ కోటలో ఉంటాయి. సో గోల్కొండ కోటకు వచ్చినటువంటి బురుజులు వచ్చేసి 88, 45 వచ్చేసి మనకు వరంగల్ కోటలో ఉన్నటువంటి బురుజులుగా గుర్తుంచుకోండి. అదేవిధంగా డి స్టేట్మెంట్లో చూసుకున్నట్లయితే శివయోగ సారము అను గ్రంథము ప్రకారం వరంగల్ కోట శిలాఫలకము గణపతి దేవుడు వేయించాడని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు శివయోగ సారము అనేటువంటి గ్రంథం. సో శివయోగ సారాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మల్లికార్జున పండితుడు అండి. సో మల్లికార్జున పండితుడు రాసినటువంటి శివయోగ సారము, దీనికే మనము శివతత్వ సారం అని చెప్పేసి కూడా అంటాము. సో దీని ప్రకారం మనకు ఈ యొక్క శిలాఫలకాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు రుద్రదేవుడు అండి. మొదటి రుద్రదేవుడు దీనికి సంబంధించి శిలాఫలకాన్ని వేయించడం జరిగింది కాబట్టి సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో డి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1, 2 మాత్రమే, ఏబి మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం వరంగల్ కోటకు సంబంధించి ఒకసారి సమాచారం చూసుకున్నట్లయితే మనకు 2వ ప్రోలరాజు కాలంలో దీని యొక్క నిర్మాణం అనేటువంటి ప్రారంభం అవుతుందండి. 2వ ప్రోలరాజు కాలంలో మనకు వరంగల్ కోట నిర్మాణం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. సో మనకు గణపతి దేవుని కాలంలో దీని యొక్క నిర్మాణం అనేటువంటిది పూర్తి కావడం జరుగుతుంది. సో గణపతి దేవుని కాలంలో దీని యొక్క నిర్మాణం పూర్తి కావడంతో సో అప్పటి వరకు ఉన్నటువంటి రాజధాని అయినటువంటి హన్మకొండ నుంచి వెళ్ళి ఓరుగల్లుకు రాజధాని మార్చేటువంటి వ్యక్తి అంటే మనకు గణపతి దేవుడు అండి. సో వరంగల్ కోట నిర్మాణం పూర్తి చేసినటువంటి వ్యక్తిగా మనం గణపతి దేవుని చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి వరంగల్ కోటలో 4 దిక్కులలో 4 కళాతోరణాలు ఉంటాయండి. 4 దిక్కులలో 4
కళా తోరణాలు ఉంటాయి. ఈ వరంగల్ కోటకు సంబంధించి మధ్య భాగంలో, కోట యొక్క మధ్య భాగంలో మనకు స్వయంభూ దేవాలయం ఉంటుందండి. స్వయంభూ దేవాలయం ఉంటుంది, శృంగారపు బావి ఉంటుంది. శృంగారపు బావి మరియు దానికి సంబంధించి స్వయంభూ దేవాలయం, ఈ రెండు కూడా మనకు వరంగల్ కోట మధ్య భాగంలో ఉంటుంది. సో కోట యొక్క 4 వైపులా 4 కళా తోరణాలు ఉంటాయి. సో ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది వరంగల్ కోటకు సంబంధించినటువంటి సమాచారము. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలం నాటి ఈ క్రింది ప్రవచనలను పరిగణించుమని చెప్పేసి అన్నాడు. ఏ వచ్చేసి కాకతీయుల కాలంలో ప్రజలు ప్రాతినిధ్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సాధారణంగా వాటిని అష్టాదశ ప్రజలుగా సంబోధిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి ప్రజలు ఈ కాలంలో కార్పొరేట్ జీవన విధానాన్ని అవలంబించారు అన్నాడు. సి వచ్చేసి ఈ కాలంలో సమయాచార అను పేర్లతో కుల సంఘాలు ఏర్పరచుకొని ఆయా సంఘ సభ్యులు బాగోగులు చూసేవారన్నాడు. డి వచ్చేసి బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా అసమాఖ్యాతులుగా అనేటువంటి సంఘం పేరుతో పిలువబడ్డారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో మనకు 1 వచ్చేసి ఏబీ సరైనవి, 2 వచ్చేసి బీసీ సరైనవి, సి వచ్చేసి సిడి సరైనవి, 4 వచ్చేసి ఏడి సరైనవిగా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏంటంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, సో స్టేట్మెంట్ ఏలో కాకతీయుల కాలంలో ప్రజలు ప్రాతినిధ్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సాధారణంగా వారికి అష్టాదశ ప్రజలుగా సంబోధిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు రాంగ్ అవుతుంది. సో మనకు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాతినిధ్యం గురించి చెప్పాలంటే మనకు ద్వాదశ ఆయగాండ్రు అనేటువంటి పేరుతో పిలువబడుతుందండి. ద్వాదశ ఆయగాండ్రు అంటే 12 మంది ఉంటారండి. 12 మంది మనకు ద్వాదశ ఆయగాండ్రు. వీరు ఏంటంటే గ్రామ పరిపాలనకు సంబంధించి చూసుకునేటువంటి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. మరియు అదేవిధంగా గ్రామ పరిపాలనతో పాటు కుల సంఘాలు, సో మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 12 రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. దాన్నే మనకు ద్వాదశ ఆయగాండ్రు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఈ ద్వాదశ ఆయగాండ్రులో మనకు ఎవరు ఉంటారంటే 12 రకాలుగా ఉంటారు కదా. మనకు కరణం అని చెప్పేసి ఉంటారు. కరణం అంటే భూమి రికార్డులను భద్రపరిచేటువంటి వ్యక్తి మనకు కరణంగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తలారి అంటే ఏంటంటే గ్రామ రక్షణ బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్డి వచ్చేసి ఏంటంటే శాంతి భద్రతకు సంబంధించి అదేవిధంగా శిస్తు వసూలు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. సో ఈ ముగ్గురు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది వీళ్ళు మనకు గ్రామ అధికారులు. కరణం కావచ్చు, తలారి, రెడ్డి, వీళ్ళని గ్రామ అధికారులు అంటారు. సో వీరితో పాటుగా గ్రామ సేవకులు అంటే ఏంటంటే మనకు కుల సంఘాలు. ఫస్ట్ వచ్చేసి మనకు పురోహితుడు ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్మరి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కంసలి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వడ్రంగి, తర్వాత కుమ్మరి, తర్వాత చాకలి, తర్వాత మంగలి, తర్వాత శెట్టి, తర్వాత చర్మకారుడు. సో ఇట్లా వీళ్ళు కుల సంఘాలు మనకు 9 కుల సంఘాలు ఉంటాయి. ముగ్గురు వచ్చేసి గ్రామాధికారులు ఉంటారు. మొత్తం కలిపేసి వీటిని మనకు ద్వాదశ ఆయగాండ్రు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో ప్రజలు ఈ కాలంలో మనకు కార్పొరేట్ జీవన విధానాన్ని అవలంబించారు అంటాడు. సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పుకోవడం జరిగింది. గ్రామ పరిపాలన చూసుకుంటున్నారు కాబట్టి కార్పొరేట్ జీవితం అనేది వీరి కాలంలో ఉండదు. కాబట్టి ఓవరాల్గా మనకు బి స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది. సో గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవస్థని వీళ్ళు అవలంబించారు. కార్పొరేట్ జీవిత విధానాన్ని వీళ్ళు అవలంబించలేదు. కాబట్టి సో దీని ప్రకారం మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సి స్టేట్మెంట్లో ఈ కాలంలో సమయాచార అనే పేరుతో కుల సంఘాలు ఏర్పరచుకొని ఆయా సంఘ సభ్యుల మధ్య బాగోగులు చూసుకునేవారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. వీరి కాలంలో ఉన్నటువంటి కుల సంఘాల యొక్క పేర్లు వచ్చేసి ఏంటంటే సమయాచార, వీటినే సమయ ధర్మాలు అని చెప్పేసి కూడా అంటారు. సమయాచార లేదా సమయ ధర్మాలు అనేటువంటి కుల సంఘాలతో వీళ్ళు కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. మనకు డి ఆప్షన్ చూసుకున్నట్లయితే బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా అసమాఖ్యాతులు అనే సంఘం పేరుతో పిలువబడ్డారు. ఇక్కడ మనకు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కుల సంఘం పేరు ఏంటంటే అసమాఖ్యాతులు. సో అసమాఖ్యాతులు అని అంటారు. వీటినే మహజన కుల సంఘాలు అని చెప్పేసి కూడా అంటారు. సో ఈ 2 పేర్లు కూడా ఉంటాయి. సో దీని ప్రకారం మనకు సిడి స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదేంటంటే మనకు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు లేదా సామాజిక వ్యవస్థ అనేటువంటి దాని మీద కాన్సెప్ట్ మీద రాబడినటువంటి క్వశ్చన్ అండి. సో వీరి కాలంలో మనకు ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు, అదేవిధంగా మనకు బ్రాహ్మణ సంఘాలకు ఎలాంటి పేరు ఉందనేటువంటి దాని మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది. దీని ప్రకారం మనకు ఇచ్చిన దాంట్లో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిడి స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పంతజన్ ఈ పాక్ అనగానేమి అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి ప్రతి ముస్లిం అనుసరించవలసినటువంటి 5 ముఖ్యమైనటువంటి విధులు అన్నాడు. 2 వచ్చేసి ప్రతి ముస్లిం అనుసరించవలసినటువంటి 5 ముఖ్యమైన విధులు అలం చిహ్నంతో పొందుపరిచినవి. ఈ అలం 15-16 శతాబ్దాలలో దక్కన్లో సృష్టించబడినవి అన్నాడు. 3 వచ్చేసి షియా ముస్లింలు విశ్వాసం ప్రకారం 5 పవిత్రమైన వారు అనగా మొహమ్మద్, అలీ, ఫతిమా, హసన్ మరియు హుసేన్ పేర్లు అలం చిహ్నంలో పొందుపరిచినవి అన్నాడు. 4 వచ్చేసి దక్కన్లో ముస్లింలు జరుపుకునే 5 ముఖ్యమైనటువంటి పండుగలు అన్నాడు. సో మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ ఏంటంటే పంచతన్ ఈ పాక్ అంటే అర్థం ఏంటంటే షియా ముస్లింల విశ్వాసం ప్రకారం 5 పవిత్రమైనటువంటి వారు అంటే మొహమ్మద్ కావచ్చు, అలీ కావచ్చు, ఫతిమా, అదేవిధంగా హసన్, అదేవిధంగా హుసేన్ వీరికి సంబంధించినటువంటి చిహ్నాలను పొందుపరిచేటువంటి దాన్నే
పంచతన్ ఈ పాక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 3 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అయితే మనకు ప్రతి ముస్లిం అనుసరించవలసినటువంటి 5 ముఖ్యమైనటువంటి విధులు ఏంటని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు 5 ముఖ్యమైనటువంటి విధులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకు ప్రపంచానికి అల్లాయే దేవుడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉండడం, దాన్నే షహాదా అంటారు. అదేవిధంగా రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలని చెప్పేసి రెండవ విశ్వాసము. అదేవిధంగా మనకు రంజాన్ మాసంలో ఉపవాసం కలిగి ఉండాలని చెప్పేసి మనకు సౌమ్ లేదా రంజాన్ మాసంలో ఉపవాసం కలిగి ఉండాలని చెప్పేసి మూడవ విశ్వాసం ఉంటుంది. సో నాలుగవ విశ్వాసం వచ్చేసి జకత్ అంటే సంపాదించినటువంటి డబ్బులో కొంత దానం చేయాలని చెప్పేసి 5వ విశ్వాసం ఉంటుంది. అదేవిధంగా మనకు 5వ చూసుకున్నట్లయితే హజ్ యాత్ర, జీవితంలో ఒకసారి అయినా పుణ్యయాత్ర లేదా హజ్ యాత్ర చేయాలని చెప్పేసి ఈ ముస్లింలు అనుసరించవలసినటువంటి 5 ముఖ్యమైనటువంటి విధులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం 1 వచ్చేసి ఏంటంటే ప్రపంచానికి అల్లాయే దేవుడు లేదా అల్లాయే దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం కావచ్చు. నమాజ్కి సంబంధించి రోజు 5 సార్లు నమాజు చేయాలి. అదేవిధంగా రంజాన్ మాసంలో ఉపవాసం చేయాలి. అదేవిధంగా సంపాదించినటువంటి డబ్బులో దానం చేయాలి అనేటువంటిది జకత్. అదేవిధంగా జీవితంలో ఒకసారి అయినటువంటి హజ్ యాత్ర చేయాలని చెప్పేసి ఉంటుంది. సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు లాస్ట్ వన్లో దక్కన్లో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించి 5 పండుగలు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి రంజాన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మొహరం, నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటిది బక్రీద్ అండి. బక్రీద్కి మరొక పేరు ఏంటంటే ఈద్ ఉల్ అదా, బక్రీద్ అనేటువంటి పండుగ కావచ్చు. అదేవిధంగా మనకు మిలాదుల్ నబీ, అదేవిధంగా హిజ్రా లేదా ఇస్లాం యొక్క న్యూ క్యాలెండర్. సో ఇవి ఏంటంటే మనకు ముస్లింలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 5 పండుగలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మరోసారి చెప్తాను చూడండి. రంజాన్, నెక్స్ట్ వచ్చేసి మొహరం, నెక్స్ట్ వచ్చేసి ఈద్ ఉల్ అదా లేదా బక్రీద్, నెక్స్ట్ వచ్చేసి మిలాద్ ఉల్ నబీ, నెక్స్ట్ వచ్చేసి హిజ్రా లేదా ఇస్లాం యొక్క న్యూ క్యాలెండర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాకతీయ సామంత పరిపాలకులు కుటుంబ చరిత్ర గురించి శివయోగ సారము వివరిస్తుందన్నాడు? 1 వచ్చేసి ఇందులూరి నాయకులు అన్నాడు, 2 వచ్చేసి చెరకు నాయకులు, 3 వచ్చేసి కోట నాయకులు, 4 వచ్చేసి మల్యాల నాయకులు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూద్దామండి. సో ఇక్కడ కాకతీయుల యొక్క సామంత పాలకులుగా ఉన్నటువంటి వారు మనకు ఈ యొక్క శివయోగ సారము, దీన్నే మనం శివతత్వ సారము అని చెప్పేసి అంటాము. సో ఈ శివతత్వ సారంలో కాకతీయుల యొక్క ఏ సామంత పరిపాలకుల గురించి తెలుపుతుందని చూసుకున్నట్లయితే మనకు ఇందులూరు నాయకులు అండి. సో ఇందులూరు నాయకుల యొక్క సామంతులు మనకు ఎవరికి సామంతులుగా ఉన్నారంటే కాకతీయులకు సామంతులుగా ఉన్నట్టు మనకు శివయోగ సారము. సో దీన్ని రచించినటువంటి ఎవరంటే మల్లికార్జున పండితుడు అండి. సో దీనికి మరొక పేరు వచ్చేసి శివతత్వ సారము అని అంటారు. శివతత్వ సారము అన్న శివయోగ సారము అన్న దీన్ని రాసినటువంటి సంబంధించి మనకు మల్లికార్జున పండితుడు రాయడం జరిగింది. ఇందులో మనకు కాకతీయుల యొక్క సామంతులుగా ఉన్నటువంటి ఇందులూరు నాయకులకు సంబంధించి తెలపడం జరిగింది. అయితే మనకు కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారని చూసుకున్నట్లయితే మనకు తొలి కాకతీయ పాలకులు వచ్చేసి మనకు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. అదేవిధంగా మనకు కళ్యాణి చాళుకులకు సంబంధించి మనకు సామంతులుగా ఉన్నారు. కాకతీయులకు ఎవరు సామంతులుగా ఉన్నారంటే ఈ యొక్క తొలి కాకతీయ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుకులకు సామంతులుగా ఉన్నారు. సో మనకు కాకతీయులకు సంబంధించి కొన్ని బేసిక్స్ పాయింట్స్ చూసుకున్నట్లయితే కాకతీయుల యొక్క మూల పురుషుడు వచ్చేసి మనకు కాకర్య గుండన అండి. సో కాకతీయుల యొక్క మూల పురుషుడు వచ్చేసి మనకు కాకర్య గుండన. ఇది మనకు దానర్ణవుడు చేసినటువంటి మాగల్లు శాసనం ప్రకారం. సో మనకు ఇక్కడ 2 రకాల కాంట్రవర్షన్ ఉంటుంది. దానర్ణవుడు వేసినటువంటి మాగల్లు శాసనం ప్రకారం కాకర్య గుండన అనేటువంటి వ్యక్తి మనకు దీనికి సంబంధించి మూల పురుషుడు. అదేవిధంగా మనకు మైలాంబ వేసినటువంటి బయ్యారం చెరువు శాసనం ప్రకారం చూసుకున్నట్లయితే వెన్నుభూపతి. సో మనకు బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది ఎవరంటే మైలాంబిక. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు వెన్నుభూపతి. సో ఇక్కడ కాకతీయుల మూల పురుషుడు 2 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి దానర్ణవుడు వేసినటువంటి మాగల్లు శాసనం ప్రకారం కాకర్య గుండన, మైలాంబ వేయించినటువంటి బయ్యారం చెరువు శాసనం ప్రకారం వెన్నుభూపతి. సో ఇవి చూసుకోండి. అదేవిధంగా వీరికి కాకతీయులు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందని చూసుకున్నట్లయితే కాకతమ్మ అనేటువంటి దేవతను ఆరాధించడం వల్ల వీరికి కాకతీయులు అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనకు వినుకొండ వల్లభాచార్యుడు రచించినటువంటి క్రీడాభిరామం తెలుపుతుందండి. వినుకొండ వల్లభాచార్యుడు రచించినటువంటి క్రీడాభిరామం గ్రంథం ప్రకారం కాకతమ్మ అనేటువంటి దేవతను ఆరాధించడం వల్ల వీరికి కాకతీయులు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పేసి మనకు ఆధారాలు ఉన్నాయండి. సో దీనికి సంబంధించి కాకతీయుల యొక్క వంశం చూసుకున్నట్లయితే మనకు దూర్జటి వంశం అండి. వంశం వచ్చేసి మనకు దూర్జటి వంశం. సో వీరు ఏంటంటే శూద్రులు అండి. సో శూద్రులు కమ్మ కులస్తులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో వీరి యొక్క సంబంధించినటువంటి రాజచిహ్నం వచ్చేసి మనకు వరాహం అనేటువంటి ఒక రాజచిహ్నం ఉంటుంది. అదేవిధంగా గరుడ అనేటువంటిది రాజచిహ్నంగా ఉన్నాయి. అదేవిధంగా వీరి యొక్క రాజభాష వచ్చేసి మనకు సంస్కృతం అండి. కాకతీయుల యొక్క రాజభాష వచ్చేసి సంస్కృతం. ఇవన్నీ కాకతీయులకు సంబంధించినటువంటి బేసిక్స్ పాయింట్స్గా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలంలో పండితత్రయంగా పేర్కొనబడిన 3 ఆచార్యులు ఎవరో గుర్తించుమన్నాడు? 1 వచ్చేసి మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు, విశ్వేశ్వర పండితుడు అన్నాడు. 2 వచ్చేసి శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు మరియు మంచన్న పండితుడు అన్నాడు. 3 వచ్చేసి విశ్వేశ్వర పండితుడు, మల్లికార్జున పండితుడు మరియు మంచన్న పండితుడు అన్నాడు. 4 వచ్చేసి శ్రీపతి పండితుడు, పాల్కురికి సోమనాథుడు మరియు మంచన్న పండితుడు అని చెప్పేసి అన్నాడు. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దామండి.
సో ఇక్కడ మనకు కాకతీయుల కాలంలో పండితత్రయంగా పేర్కొనబడినటువంటి వ్యక్తులలో మనకు చూసుకున్నట్లయితే మనకు విశ్వేశ్వర పండితుడు ఉంటాడు, అదేవిధంగా మల్లికార్జున పండితుడు ఉంటాడు, మంచన్న పండితుడు ఉంటాడు. సో మనకు ఇక్కడ పండితత్రయంలో పాల్కురికి సోమనాథుడు ఉన్నాడండి, చూసుకోండి. సో పాల్కురికి సోమనాథుడు మనకు ఇక్కడ కాకతీయుల కాలంలో పేరు పొందినటువంటి కవిగా చూసుకుంటాం. కాకపోతే ఈ పండితత్రయంలో వీరు ఉండరు. సో విశ్వేశ్వర పండితుడు కావచ్చు, మల్లికార్జున పండితుడు మరియు మంచన్న పండితుడు. సో ఈ పండితత్రయంలో వీరిని ఎందుకు తీసుకున్నారంటే వీరందరూ కూడా వీరశైవ మతానికి చెందినటువంటి శాఖ వారు. వీరశైవము అనేటువంటి మతాన్ని ఆచరించినటువంటి వారు, ప్రచారం చేసిన వారిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీరశైవ శాఖకి మరొక పేరు లింగాయతులు అని చెప్పేసి అంటారు. సో ఈ వీరశైవ శాఖను మనకు కర్ణాటకలో స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు బసవేశ్వరుడు అండి. కర్ణాటకలో మనకు ఈ యొక్క వీరశైవం లేదా లింగాయ శాఖను స్థాపించినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. తర్వాత మనకు ఆంధ్ర ప్రాంతంలో వీటిని అభివృద్ధి చేసినటువంటి వారు మనకు విశ్వేశ్వర పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచన్న పండితుడుగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కాకతీయుల కాలంలో శైవం అనేటువంటిది 5 శాఖలుగా విడిపోతుందండి. శైవంలో మనకు చాలా శాఖలు ఉంటాయి, ముఖ్యంగా 5 శాఖలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని పశుపతి శాఖ ఉంటుంది, పశుపతి శైవము. 2 వచ్చేసి కాలాముఖ శైవము, 3 వచ్చేసి కాపాలిక శైవము, 4 వచ్చేసి మనకు వీరశైవము లేదా వీరశైవము, నెక్స్ట్ వచ్చేసి శుద్ధ శైవము. సో ఇందులో ముఖ్యంగా వీరశైవము మనకు బసవేశ్వరుడు స్థాపిస్తాడు. సో బసవేశ్వరుడు మనకు కర్ణాటక ప్రాంతంలో వీరశైవ శాఖను స్థాపిస్తే ఆంధ్ర ప్రాంతంలో వీటికి సంబంధించి అభివృద్ధి చేసినటువంటి వారుగా విశ్వేశ్వర పండితులు, మల్లికార్జున మరియు మంచన్న పండితులను పరిగణించాల్సి ఉంటుంది. అందుకే వీరిని మనం కాకతీయుల కాలంలో పండితత్రయంగా పేర్కోవడం జరుగుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. చర్చిలు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతం అన్నాడు. ఏ వచ్చేసి సెయింట్ జార్జ్ చర్చ్ అన్నాడు, బి వచ్చేసి హోలీ ట్రినిటీ చర్చ్, సి వచ్చేసి సెయింట్ మేరీ చర్చ్, డి వచ్చేసి సెయింట్ జార్జ్ చర్చ్ అన్నాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి బొల్లారం, నెక్స్ట్ వచ్చి తిరుమలగిరి, సికింద్రాబాద్, అబిడ్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ దీనిలో సరైన జతలను ఎంచుకోండి అని చెప్పేసి అంటున్నాడండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో మనకు సెయింట్ జార్జ్ చర్చ్ వచ్చి బొల్లారం అని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో ఇది మనకి ఎక్కడ ఉందంటే మనకు ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. సో ఈస్ట్ మారేడుపల్లిలో మనకి ఈ యొక్క సెయింట్ జార్జ్ చర్చ్ ఉంది. సో ఈ సెయింట్ జార్జ్ చర్చిని మనకు 1813 సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగిందండి. 1813 సంవత్సరంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా హోలీ ట్రినిటీ చర్చ్ మనకు బొల్లారం అని మనకి ఇక్కడ తిరుమలగిరి అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు రాంగ్ అండి. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే బొల్లారంలో ఉంది. సో హోలీ ట్రినిటీ చర్చ్ వచ్చేసి మనకు బొల్లారంలో ఉంది. ఇది మనకు 1847లో మనకు నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి సో ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో ఏబీలో రాంగ్ అయిపోతాయండి. అదేవిధంగా సెయింట్ మేరీ చర్చ్ మనకు సికింద్రాబాద్లో ఉంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది మనకు 1850లో సెయింట్ మేరీ చర్చ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సెయింట్ జార్జ్ చర్చ్, సో ఇది మనకు అబిడ్స్లో ఉందండి. సో ఇది మనకు 1844లో దీని యొక్క నిర్మాణం చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 చర్చిలు కూడా మనకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేత వారసత్వం గుర్తింపు పొందినటువంటి కట్టడాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేత వారసత్వ గుర్తింపు పొందినటువంటి చర్చిలుగా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సెయింట్ జాన్స్ చర్చ్ వచ్చేసి మనకు ఈస్ట్ మారేడుపల్లి, హోలీ ట్రినిటీ చర్చ్ వచ్చేసి బొల్లారం, సెయింట్ మేరీ చర్చ్ వచ్చేసి సికింద్రాబాద్, సెయింట్ జార్జ్ చర్చ్ వచ్చేసి మనకు అబిడ్స్లో ఉంది. సో వాటికి సంబంధించి ఇయర్స్ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీని ప్రకారం మనకు సిడి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కుతుబ్ షాహీ కాలంలో హిందూ మరియు ముస్లిం ప్రముఖులు ఇద్దరు కులా కబాబ్లతో కూడిన దుస్తులను ధరించేవారు. ఈ 2 పదాల అర్థం ఏమిటని చెప్పేసి అంటున్నాడు. 1 వచ్చేసి టోపీ మరియు పొడవైన కోటు అన్నాడు, 2 వచ్చేసి ప్యాంటు మరియు బెల్ట్ అన్నాడు, 3 వచ్చేసి చొక్కా మరియు ధోతి అన్నాడు, 4 వచ్చేసి హెడ్ బ్యాండ్లు మరియు టై అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఐక్యత చాలా ఎక్కువగా ఉండేది. సో వీరి కాలంలో ఉన్నటువంటి హిందువులు మరియు ముస్లింలు ప్రముఖంగా ఇద్దరు కూడా మనకు కులా మరియు కబా అనేటువంటి దుస్తులను ధరించేవారు. యాక్చువల్గా కులా అంటే అర్థం ఏంది వస్తుందంటే మనకు టోపీ అనేటువంటి అర్థం వస్తుంది. కులా అంటే మనకు టోపీ అనేటువంటి అర్థం వస్తుంది. కబా అంటే మనకి ఏంటంటే పొడవాటి లంగోటి అనే అర్థం వస్తుందండి. పొడవాటి మనకు కోటు లేదా లంగోటి అనేటువంటి అర్థం వస్తుంది. దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే సో ఆప్షన్ 1 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టోపీ మరియు పొడవైన కోటు అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 19వ శతాబ్దం కాలంలో హైదరాబాద్లో జొరాస్టర్ ఇరానీ వలసదారులు ఏ వంటకాన్ని పరిచయం చేశారు అన్నాడు. 1 వచ్చేసి బిర్యానీ అన్నాడు, 2 వచ్చేసి హలీం, 3 వచ్చేసి కుబానీ కా మీఠా, 4 వచ్చేసి చాయ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చాయ్ అవుతుందండి. సో మనకు దీన్ని ఇరానీ చాయ్ అని చెప్పేసి అంటారు. సో ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్గా ఉంటుందండి. సో ఇది మనకు 19వ శతాబ్దంలో మనకు అసఫ్జాయిల కాలంలో ప్రారంభమైనప్పటికీ ఈ ఇరానీ చాయ్ అనేటువంటిది హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఫేమస్గా ఉన్నటువంటి చాయ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఇటీవల హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో మనకి ఇరానీ చాయ్కు జిఐ ట్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఇటీవల మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో ఆ ప్రోడక్ట్ ఏందనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారిని అక్కడ పిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనం
తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చూడడం జరిగింది. ఇది రాబోయేటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సంబంధించి చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి 9 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ కూడా మనకు కాకతీయుల టాపిక్ నుంచి రావడం జరిగిందండి. కాకతీయుల నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ చూసుకోండి. అదేవిధంగా మనకు గోల్కొండ కూలీ కుతుబ్ షాలకు కావచ్చు, అసఫ్ జాహీలకు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి శాతవాహనులకు, సో వీరికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ మిగతా టాపిక్స్ని కూడా చూసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనకు రాబోయేటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.